మరొక ముఖ్యమైనటువంటి కథలో పండగలో వెలుగులేవి. అది మంత్రి సంధ్యారాణి, గుమ్మడి సంధ్యారాణి నియోజకవర్గం. ప్రస్తుతం స్త్రీ శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా గుమ్మడి సంధ్యారాణి ఉన్నారు. ఆమె సొంత నియోజకవర్గం సాలూరులో శ్యామలాంబ అమ్మవారి ఉత్సవాలంటే చాలా చాలా ఘనంగా జరుగుతాయి. ఈ సమయానికి చాలా వేడుకగా జరుపుకుంటారు సాలూరు వాసులు. అలాంటి శ్యామలాంబ అమ్మవారి వేడుకలో కరెంటు కోత, కరెంటు రేఖ చీకట్లో వేడుకలు జరుపుకోవాల్సి వచ్చింది. దాంతో జనం రోడ్డెక్కి సంధ్యారాణి తీరుకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా ఆందోళన చేయాల్సి వచ్చింది. ఈరోజు ఈ ఏరియాలో కరెంట్ లేదని ఏడీ గారికి తెలియదు. ఏడీ గారికి ఇప్పుడు తెలియదు. ఏడీ గారికి కరెంట్ లేదని విషయం ఏడీ గారికి తెలియదట. అమ్మవారి వేడుకలో సంధ్యారాణికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే కరెంటు కోతల మీద ఒకవైపు రాష్ట్రం అంతా ఈసారి మే నెలలో చాలా వేడి, చాలా వేసవి తీవ్రత ఉంటుందని అంచనా వేస్తే అందుకు భిన్నంగా వాతావరణం చల్లబడింది, చాలా ఉపశమనంగా కనిపిస్తోంది. విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇంకా నైరుతి ఋతుపవనాలు కూడా ఆశించిన సమయం కంటే ముందుగా వచ్చేస్తున్నాయి అనేటువంటి అంచనాలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కూడా విద్యుత్ కోతలంటే ఏమనాలి ప్రభుత్వ తీరుని? పల్లెల్లో ఇప్పటికీ 6 నుంచి 7 గంటల వరకు పైగా కూడా కరెంటు కోతలు కోసేస్తున్నారు అంటూ టీడీపీ జనసేన నేతలే సోషల్ మీడియాలో వాపోతున్నారు. జనం మమ్మల్ని నానా రకాలుగా నిందిస్తున్నారు, విద్యుత్ కోతల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి అంటూ స్వయంగా పాలక పక్షాల నేతలే, కూటమి కార్యకర్తలే వాపోతున్నారు. అలాంటి తరుణంలో మంత్రి నియోజకవర్గంలో అమ్మవారి వేడుకలో విద్యుత్ కోత అంటే ఏమనాలి? ఎంత వైఫల్యం ఇది! ప్రభుత్వం జనమంతా వేడుకగా జరుపుకుంటున్నటువంటి ఒక ఉత్సవ సందర్భంలో విద్యుత్ సరఫరా లోపం లేకుండా చూసి జనాలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సినటువంటి తరుణంలో కరెంటు కోత కోసి జనాన్ని చీకట్లో వేడుక జరుపుకోండి, చీకట్లో అమ్మవారి ఉత్సవాలు నడపండి అంటే ఏమంటారు దాన్ని? అందుకే జనం రోడ్డెక్కి తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేసి సంధ్యారాణి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేసి వ్యతిరేకత వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పల్లెల్లో ఇప్పటికీ కరెంటు కోతల సమస్య కొనసాగుతోంది. విద్యుత్ డిమాండ్ తగ్గినప్పటికీ కూడా అనేక రకాలుగా వాతావరణం చల్లబడడంతో విద్యుత్కు డిమాండ్ తగ్గింది. అయినా కూడా కరెంటు కోతలంటే జనం చాలా రకాలుగా విస్మయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.